బంగారం ధర కంటే సిల్వర్ ధరలు కొనుగోలుదారులకు కంగారు పుట్టిస్తున్నాయి. గత కొన్ని నెలల క్రితం ఎక్కడో 90,000 రూపాయలున్న కిలో వెండి ధర ప్రస్తుతం ఎంతుందో తెలుసా? 3 లక్షలకు ఎగబాకింది. రానున్న రోజుల్లో ఊహించనంత స్థాయిలో వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని కొందరు ఇంటర్నేషనల్ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పెరిగితే ఎంతవరకు పెరగొచ్చు? పెరుగుదలకు ఉన్న కారణాలేంటి చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లలో శుక్రవారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కీలక ఖనిజాల దిగుమతులపై అమెరికా ప్రభుత్వం ఇప్పట్లో తారిఫ్లను విధించబోమని క్లారిటీ ఇవ్వడంతో దాని ప్రభావం సిల్వర్పై పడింది. మరోవైపు అమెరికన్ డాలర్ బలపడుతూ ఉండడంతో బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో వెండి ధర ఔన్స్కు 0.8% తగ్గి 91.6861 యుఎస్ డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే వారాంతానికి చూస్తే వెండి ధరలు ఏకంగా 15% పెరిగినట్లు గమనార్హం. విలువైన లోహాలపై డిమాండ్ పెరగడమే దీనికి ప్రధాన కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో బంగారం ధర కూడా 0.3% తగ్గి 4,603.49 డాలర్ల వద్ద నిలిచింది. అయితే వారం మొత్తంగా చూస్తే బంగారం ధరలు 2% పైగా లాభపడినట్లు మార్కెట్ డేటా చెబుతోంది. దీనికి కారణం ట్రంప్ చేస్తున్న ప్రకటనలే అంటున్నారు ట్రేడ్ పండితులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఖనిజాల సరఫరా కోసం ద్వైపాక్షిక ఒప్పందాలపై దృష్టి పెడతామని వెల్లడించారు. దిగుమతులపై శాతం ఆధారిత టారిఫ్లకు బదులుగా ధరలకు కనీస మద్దతు ధరను నిర్ణయించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైతే భవిష్యత్తులో తారిఫ్లు విధించే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదని బ్లూంబర్గ్ తన కథనంలో కూడా పేర్కొంది. ఈ పరిణామాలతో పాటు ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పై ట్రంప్ స్వరం కొంత సానుకూలంగా మారడం, ఇరాన్ విషయంలో కూడా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం వల్ల బంగారంపై డిమాండ్ తగ్గింది. దీంతో గత సెషన్లో రికార్డ్ స్థాయిని తాకిన బంగారం ధరలు కొంత దిగొచ్చి మదుపర్లకు ఉపశమనం కలిగించాయి. ఇన్వెస్టర్లు తమ లాభాలను తీసుకోవడం కూడా ధరలపై ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలోనే ఎంసీఎక్స్ వెండి 4 లక్షల రూపాయలు దాటుతుందన్న వార్తలు ప్రస్తుతం కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ఎంసీఎక్స్ బంగారం, వెండి ధరలు ఇటీవల భారీగా పెరిగి కొత్త రికార్డ్స్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఎంసీఎక్స్ వెండి ధరలు కేజీకి 4 లక్షల స్థాయిని చేరే ఛాన్స్ ఉందని శామ్కో సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. అసలు ఎంసీఎక్స్ ఏంటి అన్న సందేహం మీలో కలిగి ఉండొచ్చు. ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. ఇది భారత్లో ఉన్న వెండి వర్తకంపై పూర్తిగా ఫోకస్ చేయబడుతుంది. పెట్టుబడిదారుల కదలికలను, రిస్క్ రేటును, లోహాల పెరుగుదలకు సంబంధించిన ఊహాగానాలు, పారిశ్రామిక డిమాండ్, ప్రపంచ ధోరణులు, రిటైలర్ల నుంచి కస్టమర్స్ వరకు అన్ని మార్కెట్లలో నెలకొన్న సిచ్యువేషన్స్ని ఒక ప్రెడిక్షన్ చేస్తుంది. యుఎస్ డాలర్ రేట్లతో పాటు ఇండియన్ రూపీ వాల్యూను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ రిస్క్కి దూరంగా ఉండేలా ఇన్వెస్టర్స్కు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇది సెబీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక శామ్కో రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే 2026లో వెండి ధరలు 25% కంటే ఎక్కువే పెరిగాయి. ఈ ర్యాలీ ఇంకా కొనసాగొచ్చని సంస్థ అభిప్రాయపడింది. శామ్కో మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని రీసెర్చ్ హెడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫిబోనాచి ప్రొజెక్షన్ల ఆధారంగా చూస్తే ఈ మధ్య కాలంలో కిలో వెండి ధరలు 2,96,737 నుంచి 3 లక్షల రూపాయల వరకు పెరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిన తర్వాత 3,56,871 వద్ద కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుదలకు మరింత ఊతమిచ్చేలా అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పులు జరిగితే కిలో వెండి ధర 3,94,034 నుంచి 4 లక్షల వరకు చేరే అవకాశం ఉంటుందని తెలిపారు. కమోడిటీలకు సూపర్ సైకిల్ కేవలం బంగారం, వెండికే పరిమితం కాదని, మొత్తం కమోడిటీ మార్కెట్ ప్రస్తుతం సూపర్ సైకిల్ దశలో ఉందని శామ్కో నిపుణులు పేర్కొన్నారు. గ్లోబల్ జియోపాలిటికల్ పరిణామాలు, సరఫరా పరిమితులు, పెరుగుతున్న పెట్టుబడులు కమోడిటీ ధరలను ముందుకు నడిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే తాత్కాలికంగా వెండి, బంగారం ధరల్లో స్వల్ప ఊగిసలాట ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో వెండి ధరలు అందనంత ఎత్తుకు చేరే ఛాన్సెస్ ఉన్నాయని మార్కెట్ వర్గాలైతే అంచనా వేస్తున్నాయి.